ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు కలెక్టరేట్లో జరిగిన హృదయ విదారక దృశ్యంలో 8 ఏళ్ల యశ్వంత్ అనే బాలుడు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని సంప్రదించి భావోద్వేగంతో ఇలా అన్నాడు. నా తల్లి మనమందరం చనిపోవాలని కోరుకుంటుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. యశ్వంత్ తన కుటుంబానికి ఏకైక ఆదాయ వనరు అయిన చిన్న టిఫిన్ బండిని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కోరుతూ ఒక పిటిషన్ సమర్పించడానికి వచ్చాడు. గుంటూరు నగరంలోని వెంకట్రావు పేటలో నివసించే అతని తల్లి అలవల్ రాధిక గతంలో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో టిఫిన్ బండి నడిపేది. కానీ రోడ్డు విస్తరణ పనుల సమయంలో ఆ బండిని తొలగించారని, ప్రత్యామ్నాయ స్థలం అందించలేదని ఆరోపించారు. మున్సిపల్ అధికారులకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ రాధిక తన బండిని వేరే చోట ఉంచడానికి అనుమతి పొందలేకపోయింది. అధికారులు తమ బండిని కాలువలో పడేశారని, దీనివల్ల కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందని యశ్వంత్ కలెక్టర్తో అన్నారు. ఈ పరిస్థితిపై తీవ్ర నిరాశకు గురైన తన తల్లి తన జీవితాన్ని ముగించే ఆలోచనలను వ్యక్తం చేసిందని బాలుడు పంచుకున్నాడు. గుండె జబ్బుతో బాధపడుతున్న యశ్వంత్, మేము మళ్లీ మా టిఫిన్ బండిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. దయచేసి మమ్మల్ని బ్రతకడానికి సహాయం చేయండి అని వేడుకున్నాడు. బాలుడి ధైర్యానికి చలించిన కలెక్టర్ నాగలక్ష్మి పిటిషన్ను స్వీకరించి తక్షణమే సమస్యను పరిష్కరించి ఆ కుటుంబానికి జీవనోపాధి కల్పించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు.